ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక న్యూ మోడల్ హ్యాంగింగ్ అనేది నేను చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికైతే నేను 2 కలర్స్ యూజ్ చేశాను. ఒక కలర్ 3.5 వెడల్పు, 3.5 పొడవు తీసుకున్నాను. ఇంకొక కలర్ వచ్చి 3 ఇంచెస్ వెడల్పు, 3 ఇంచెస్ పొడవులోని నేను 2 కలర్స్ తీసుకున్నాను. 4 ఇంచెస్ తీసుకున్న క్లాత్ని అయితే నేను ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ అనేది వేసుకొని దీన్ని పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ 3 ఇంచెస్ది ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ క్రాస్ ఫిట్ ఇలా పైకి వచ్చేలాగా పెట్టాను. ఇది కూడా ఇటు సైడ్ కూడా క్రాస్ ఫిట్ ఇలా పైకి ఇలా రివర్స్లో పెట్టుకొని దీనికి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. నేను వేసుకున్నట్టే మీరు కూడా వేయండి. నేను ఇలా చూపించిన విధంగా ఇలా స్టిచ్ వేసుకుని నేను నీట్గా అయితే వేస్ట్ అయితే కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ కార్నర్లో మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్నది పెట్టుకొని ఈ మధ్యలో థ్రెడ్ అనేది పెట్టుకొని థ్రెడ్ కదలకుండా ముందు ఒక స్టిచ్ అనేది వేసుకుంటాం. నేను చూపించిన విధంగా మీరు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ కలుపుకొని మనం సమోసా పెట్టుకుంటాం కదండి, అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి, దీన్ని కొంచెం నేను ఇలా పైకి ఆపోజిట్లో పెడుతున్నాను. ఇప్పుడు ఈ కార్నర్ వచ్చేసి ఇలా పైకి, కింద కార్నర్ వచ్చేసి ఆపోజిట్ వైపు ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా స్టిచ్ అనేది వేస్ట్ అనేది కట్ చేసేస్తాం. దీన్ని ఇప్పుడు ఆపోజిట్ వైపుకి నీట్గా తిప్పుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా హ్యాంగింగ్ అనేది వచ్చింది. అలాగే డబుల్ స్టిచ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, హ్యాంగింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇందులో ఏమైనా డౌట్ అయితే కామెంట్ చేయండి. అసలు ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియాలి కాబట్టి కామెంట్ మాత్రం చేయండి. నాకు తెలుస్తుంది, నెక్స్ట్ వీడియోకి నాకు సపోర్ట్గా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.